చెప్తాను. చూడండి, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ లో లాస్ట్ టాపిక్. ఓకే, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ లో లాస్ట్ టాపిక్ ఒకసారి చెప్పే ముందు సో లాస్ రాస్తానండి. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ని ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ a power m into a power n is equal to a power m plus n. Second one a power m whole power n is equal to a power m into n. Next third one a power m into b power m is equal to a into b whole power m. Next fourth one a power m by a power n is equal to a power m b power m is equal to a by b whole power m. Okay, next one. So already next fifth one a power m by a power n is equal to a power m minus n. చూడండి, ఇక్కడ కండిషన్ అప్లై అవుతుంది. ఎప్పుడు ఇది చూడండి ఇలాగా బేసిస్ సేమ్ గా ఉంది, పవర్స్ ని సబ్ట్రాక్షన్ ఎప్పుడు చేస్తామంటే సో ఏ పవర్ m బై ఏ పవర్ n. ఓకేనా? సో అటు మధ్య సో చూడండి ఈ విధంగా డివిజన్ జరుగుతూ ఉంటే అలా చేస్తాం. సో ఏ m మైనస్ n అని ఎప్పుడు రాస్తామంటే m ఈజ్ గ్రేటర్ దాన్ n. m ఈజ్ గ్రేటర్ దాన్ n. సో అంటే ఇక్కడ చూడండి ఒకసారి పవర్ని కంపేర్ చేసినప్పుడు చూడండి న్యూమరేటర్ లో ఉన్న పవర్ ఎక్కువగా ఉండాలి, డినామినేటర్ లో ఉన్న నెంబర్ యొక్క పవర్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఏ పవర్ m మైనస్ n రాస్తాం. దీనికి ఇంకోటి కూడా ఉంది, మరి ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ పవర్ n మైనస్ m అని రాస్తాం. సో ఇది ఎప్పుడంటే n గ్రేటర్ దాన్ m. చూడండి ఇక్కడ సో ఈ వాల్యూ ఇక్కడ ఉండి m వాల్యూ కంటే n వాల్యూ ఎక్కువ ఉన్నది, m వాల్యూ కంటే n వాల్యూ ఎక్కువ ఉంటే ఇలా రాస్తాం 1 బై ఏ పవర్ n మైనస్ n. ఓకే, ఒకవేళ m n రెండు ఈక్వల్ అయినాయి, రెండు ఈక్వల్ అయితే ఏం రాస్తాం మనం? సో ఈ రెండు ఈక్వల్ అయినాయి, ఈక్వల్ అయితే ఏమవుతుంది? 1 అవుతుంది. ఎంత? ఏ పవర్ m బై ఏ పవర్ n. సో ఇక్కడ 1 అవుతుంది ఎప్పుడు? సో m ఈజ్ ఈక్వల్ టు n అయినా. ఓకే, సో ఈ త్రీ కేసెస్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. చూడండి ఒకసారి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఓకే, ఆల్రెడీ మనం వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఓన్లీ ఇక్కడ ఈ 2 గురించి ఒకసారి చూడండి. సో ఇవన్నీ కూడా మీరు సమ్స్ లో చేసినవి అన్నమాట ఇవన్నీ. ఓకేనా? ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. సో ఎప్పుడంట n వాల్యూ కంటే m వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు, ఒకవేళ m వాల్యూ కంటే n వాల్యూ ఎక్కువ ఉందనుకో అప్పుడు ఎలా రాస్తామంటే ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ పవర్ m మైనస్ m అని రాస్తాం. ఓకేనా? ఒకవేళ m ఈజ్ ఈక్వల్ టు n, సో m వాల్యూ n వాల్యూ ఈక్వల్ గా ఉంటే సో టోటల్ గా దాని వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఏమవుతుంది? 1. ఓకేనా? సో ఇవి ఒకసారి రివైండ్ చేసుకోండి. ఓకే, వీటి మీద సేమ్ సమ్స్ వచ్చేసినాయి. సో అవి చేశారు మీరు ఆల్రెడీ. లీడ్ షాప్ ద్వారా కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఓకేనా? చూడండి నెక్స్ట్ మీరు ఇంకోటి లాస్ట్ టాపిక్ ఏంటంటే దీంట్లో స్టాండర్డ్ ఫామ్ లో ఫామ్ చేయడం. సో ఆ స్టాండర్డ్ ఫామ్ అనేది చూడండి ఒకసారి. సైంటిఫిక్
scientific notation. ఓకే, ఈ ఒక్క టాపిక్ చెప్తే మీకు ఓకేనా. చూడమ్మా, ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అనేవి క్లియర్ అవుతాయి. చూడండి, లార్జ్ వాల్యూ ఆర్ స్మాల్ వాల్యూ. సో లార్జ్ వాల్యూ అయినా కానీ స్మాల్ వాల్యూ అయినా కానీ ఓకేనా కెన్ బి ఎక్స్ప్రెస్డ్. లార్జ్ వాల్యూ ఆర్ స్మాల్ వాల్యూ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ సింపులెస్ట్ ఫార్మ్. ఓకేనా, సింపులెస్ట్ ఫార్మ్ by using scientific notation. ఓకేనా, చూడండి ఒకసారి సైంటిఫిక్ నోటేషన్ అంటే ఒకసారి ఇక్కడ రాస్తా చూడండి. సైంటిఫిక్ నోటేషన్ అంటే వెరీ లార్జ్ ఆర్ వెరీ స్మాల్ numbers can be expressed in the simplest form. By using scientific notation. చూడండి ఒకసారి ఇక్కడ సైంటిఫిక్ నోటేషన్ అంటే బిగ్ నంబర్స్ కానీ స్మాల్ నంబర్స్, వెరీ స్మాల్ నంబర్, వెరీ స్మాల్ నంబర్స్, వెరీ బిగ్ నంబర్స్ అన్నమాట. కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద సింప్లెస్ట్ ఫార్మ్ యూజింగ్ ఓకే ఎలా సైంటిఫిక్ నోటేషన్ లో యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, సో ఈ సైంటిఫిక్ నోటేషన్ లో చేసేటప్పుడు ద ప్రొడక్ట్ ఆఫ్ నంబర్ ఎక్స్, సో ఎక్స్ సచ్ దట్ 1 greater than or less than or equal to x, ఓకేనా, less than 10 ఓకే. ఈ ఫార్మేషన్ లో రావాలి అంటే ఇక్కడ ఏంటి, ఎక్స్ అనే వాల్యూ ఎలా ఉండాలంట, 10 కంటే తక్కువ ఉండాలి, 1 కానీ 1 కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనా, ఎక్స్ ప్లేస్ లో రాసే వాల్యూ. సో అది ఏదో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, సో జస్ట్ దానికి డెఫినేషన్ ఎలా ఉంటుంది. సో ఈ డెఫినేషన్ మొత్తం కూడా బేస్డ్ ఆన్ దిస్ వన్. సో ఈ మీనింగ్ ఏంటి చూడండి, 1 less than or equal to x less than 10. సో ఎక్స్ ప్లేస్ లో రాసే వాల్యూ అనేది ఎలా ఉండాలంటే 1 కానీ 1 కంటే ఎక్కువ కానీ 1 కానీ 1 కంటే ఎక్కువ, ఏది ఎక్స్ వాల్యూ 1 కానీ 1 కంటే ఎక్కువ, లేదా 10 బిలో ఉండాలి. 10 ఉండకూడదు. సో 9 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. సో 1 కంటే తక్కువ ఉండకూడదు, 10 కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఈ ఫార్మేషన్ ఎంత పెద్ద వాల్యూ అయినా చూడండి మనం సో దీనిలో మారుస్తాం అన్నమాట. ఓకేనా, ఎంత లార్జ్ వాల్యూ అయినా సరే, ఎంత స్మాల్ వాల్యూ అయినా సరే ఈ ఫార్ములేషన్ లో మారుస్తాం. సో అలా మార్చి దాన్ని ఏమంటారంటే సైంటిఫిక్ నోటేషన్ అంటారు. సో అలా మార్చిన నెంబర్ నే స్టాండర్డ్ ఫార్మ్ అవుతుంది. ఓకేనా, నెంబర్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు 674, సో మీకు ఇచ్చిన చెప్తున్నా 674, సో ఇలా ఉందమ్మా ఈ నెంబర్. ఓకేనా, చూడండి ఒకసారి ఎంత వాల్యూ ఉందో. 67 lakhs 67 crores 40 lakhs. ఓకేనా, చూడండి ఇంత పెద్ద వాల్యూని సో నేను సింపుల్ గా ఎలా ఫామ్ చేస్తానంటే స్టాండర్డ్ ఫామ్ లో మార్చేటప్పుడు సో ఈ సైంటిఫిక్ నోటేషన్ యూజ్ చేసుకొని ఓకేనా చూడండి ఒకసారి ఎలా మారుస్తాను. ఫస్ట్ 674 ఇంటూ సో 10 ఎన్ని జీరోస్ ఉన్నాయి, 6 జీరోస్ ఉన్నాయి, 10 power 6
దమ్మ 10 పవర్ 6. ఓకేనా, చూడండి ఇక్కడ x వాల్యూ అంటే ఇది. సో ఈ x వాల్యూ అనేది ఎంత ఉంది, 674 ఉంది. కానీ ఇక్కడ ఏమన్నారు, x వాల్యూ అనేది 1 కంటే ఎక్కువ. సో ఎక్కడ వరకు 1 కంటే ఎక్కువ 9 కంటే తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది, 674 వచ్చింది. ఓకేనా, చూడండి దీన్ని ఇంకా ఎలా మార్చుతాను, 6.74 ఇంటూ 10 పవర్ 6 ఇంటూ 10 పవర్ 2, ఇంకో 2 zeros. ఓకేనా, 1 2 3 4 5 6. సో ఇంకో 2 zeros పెట్టుకుంటే పాయింట్ వస్తుంది అన్నమాట. సో అంటే నేను దీన్ని ఏం చేశాను, డెసిమల్ ఫార్మేషన్ లోకి వచ్చేలా వస్తున్నాను. సో ఎలా మార్చుకున్నానంటే చూడండి, ఎక్స్ వాల్యూ అనేది 1 మధ్యలోను 1 కి నుండి 9 వరకే ఉండాలి అని మీనింగ్. ఓకేనా, 9 వరకే ఉండాలి. సో 10 ఉండకూడదు అని మీనింగ్. ఓకేనా, చూడండి ఇప్పుడు 6.74 అనేది 1 నుంచి 9 కి 10 మధ్యలోనే ఉంది కదా, 6.74. ఓకేనా, ఈక్వల్ టు 6.74 ఇంటూ సో 10 పవర్ 8. సో బేసిస్ సేమ్ నుంచి పవర్స్ యాడ్ చేసుకుంటాం ఇక్కడ. సో కాబట్టి 6 + 2 అంటే 8. ఓకే, చూడండి ఇంత పెద్ద వాల్యూని నేను ఎలా మార్చాను, 6.74 ఇంటూ 10⁸8. ఓకేనా, 10 పవర్ 8 లా మార్చాను అన్నమాట. సో ఈ విధంగా ఎంత పెద్ద నెంబర్స్ ఇచ్చినా సరే ఆ నెంబర్స్ ని ఓకేనా స్టాండర్డ్ ఫామ్ లో మార్చడానికి యూజ్ చేసేది అంటే సైంటిఫిక్ నోటేషన్. ఓకేనా, సో ఈ సైంటిఫిక్ నోటేషన్ అనేది చూడండి దీన్ని బేస్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, చూడండి ఒకసారి. సో ఈ విధంగా ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి, అర్థమైందా? దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. సెకండ్ ఎగ్జాంపుల్ నుండి 0. చూడండి ఒకసారి, 0.0 మొత్తం 12 zeros ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇంత 11 12 2. ఈ నంబర్ ని ఓకేనా సింప్లెస్ట్ ఫామ్ లో మార్చాలి. సో అది సైంటిఫిక్ నోటేషన్ బేస్ చేసుకోండి. ఓకే, చూడండి ఇప్పుడు సో ఈ నెంబర్ రాయాలంటే ఎలా రాస్తాం మనం, ఇందాక నెంబర్ 674 6 zeros ఉంది. ఓకేనా, చూడండి ఇంటూ చేశాను ఇక్కడ. ఇప్పుడు అలా కాదు, దీన్ని మార్చాలంటే ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని ఓకేనా చూడమ్మా పాయింట్ తర్వాత వస్తే ఏం చేస్తామంటే ఈ వచ్చే జీరోస్ అన్ని కూడా మైనస్ అయిపోతాయి అన్నమాట పాయింట్ తర్వాత. సో ఇది ఎట్లా ఉంది, 1 కంటే తక్కువ వాల్యూ అన్నమాట, చాలా తక్కువ వాల్యూ. కానీ దీన్ని నేను 1 to 10 మధ్యలో వచ్చే వాల్యూలా తీసుకొని వస్తాను అన్నమాట. 1 to 10 వాల్యూ వచ్చే మధ్యలో వాటిలో వస్తాను అన్నమాట. సో ఎగ్జాంపుల్ 2. ఓకే, చూడండి ఒకసారి ఎలా రాస్తాను. సో దీన్ని ఈ పాయింట్ తీసేసి రాశారు అనుకో, ఎలా రాస్తారు, 2 by ఇక్కడ 1 ప్లేస్ లో 1 పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే, 10 పవర్ 13 అని రాసుకుంటాం దీన్ని. ఓకే, ఈ డెసిమల్ నెంబర్ ని కన్వర్ట్ టు ఫ్రాక్షన్ ఫార్మ్ లో మార్చితే 2 పవర్ 10 పవర్ 13 అని రాశాను. ఓకే, ఈ నెంబర్ మొత్తాన్ని కూడా నేను ఏం చేశానమ్మా, చూడండి ఇలా 2 పవర్ 10 పవర్ 13 అని రాశాను. చూడండి ఒకసారి. సో దీన్ని పైకి పంపించారు, ఏమవుతుంది, 2 ఇంటూ ఓకేనా 2 ఇంటూ 10 పవర్ -13 అవుతుంది. 2 ఇంటూ 10 పవర్ -13. ఓకేనా, చూడండి ఒకసారి. సో ఈ పెద్ద వాల్యూని ఇంత లార్జ్ స్మాల్ వాల్యూ, వెరీ స్మాల్ వాల్యూ అనమాట. సో ఈ స్మాల్ వాల్యూ నేను ఏం చేశాను, ఇప్పుడు చూసారా ఇక్కడ x అనేది 1 to 10 మధ్యలోనే ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ 10 పవర్ లో సంథింగ్ ఏదో ఉంటుంది. ఓకేనా, సంథింగ్ 10 పవర్ లో ఓకేనా సో ఉంటుంది. అది దాని పక్కన చూస్తే x వాల్యూ అనేది 1 to
10 మధ్యలో ఉంటుందని చెప్పాను. 1 నుంచి 1 కూడా ఉండొచ్చు, 9 వరకే అన్నమాట. సో కాబట్టి 2 అనేది ఉంది. సో 2 అనేది x వాల్యూ అనేది రెండింటి మధ్య ఉంది కదా, అది 2 into 10 power minus 30. సో ఇంత స్మాల్ వాల్యూ, వెరీ స్మాల్ వాల్యూని సో ఇలా మార్చాను అనమాట. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఇది సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఇలా మాత్రం స్టాండర్డ్ ఫామ్ అంటామా. ఈ స్టాండర్డ్ ఫామ్ లో మార్చడానికి ఏంటంటే సైంటిఫిక్ నోటేషన్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సైంటిఫిక్ నోటేషన్ యూజ్ చేసుకుంటాం. సో థర్డ్ వన్ చూడండి ఒకసారి. 3 5 6 0 1 2 3 4 5 6. ఓకే, సో దీని ఎలా రాస్తాం, 35 into 10 power 6 అని రాస్తాం. ఓకేనా, సో 0 కంటే లెస్ వాల్యూస్ అయితే, 1 కంటే లెస్ వాల్యూస్ వచ్చి పాయింట్లో కానీ వచ్చినాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది, సో డినామినేటర్ లోకి ఆ 10 వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట, పాయింట్ వాల్యూస్. కానీ ఇక్కడ చూడండి 3.5 into 10 power 6 into 10 power 1. ఓకే, ఎందుకంటే పాయింట్ తీసుకున్నా కాబట్టి. ఓకే, సో 3.5 into 10 power 7. 3.5 into 10 power 7. ఓకే, చూడండి ఇక్కడ x వాల్యూ 3.5 వచ్చింది. 3.5 into 1 నుంచి 10 మధ్యలో ఉంటుంది కదా అది. సో ఇదేమంటారంటే స్టాండర్డ్ ఫామ్. ఓకే, ఈ విధంగా బిగ్ వాల్యూస్ అయినా లేదా స్మాల్ వాల్యూస్ అయినా సరే సైంటిఫిక్ నోటేషన్ లో ఇలా ఫామ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది సో ఇంతతో మీ క్లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అయిపోయిందమ్మా, కంప్లీట్ అయితే చాప్టర్. సో నెక్స్ట్ వచ్చి యాంగిల్స్ అన్నారు మీకు. నెక్స్ట్ ఏంటి, యాంగిల్స్. సో యాంగిల్ నెక్స్ట్ వన్ మీకు యాంగిల్స్. ఓకే, సో an angle is the union of two different rays having the form of same initial point. చూడండి ఒకసారి.